ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తన కమిటీలు ప్రకటించింది. కానీ తెలంగాణలో కమిటీలు ప్రకటించడానికి దాదాపుగా హ్యాండ్స్ అప్ అని చెప్పేసింది. జాతీయ పార్టీ అని చెబుతూనే సాటి తెలుగు రాష్ట్రంలో ఒకనాడు తెలుగుదేశం పార్టీ అధికారం చెలాయించిన రాష్ట్రంలో ఇప్పుడు కమిటీ వేయడానికి కూడా ఆ పార్టీ నాయకత్వం సిద్ధపడలేకపోయింది. అంటే దాదాపుగా తెలంగాణ మీద ఆశలు వదిలేసుకున్నట్టేనా అనే అనుమానం కలగక మానదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పల్లా శ్రీనివాస్ని మళ్ళీ ఎంపిక చేశారు. నిజానికి పల్లా శ్రీనివాస్ మంత్రివర్గ విస్తరణలో తనకు ఖచ్చితంగా చోటు ఉంటుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన తనకు క్యాబినెట్లో బెర్త్ కేటాయించే ప్రయత్నం జరుగుతుంది అని దృఢ విశ్వాసంతో సాగుతున్నారు. ఎప్పుడెప్పుడు విస్తరణ జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆయన అనుచరులు కూడా అలాంటి నమ్మకంతోనే సాగుతున్నారు. కానీ తీరా తెలుగుదేశం నాయకత్వం మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. పల్లా శ్రీనివాస్ స్థానంలో ఎవరో ఒక బీసీ నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి కేబినెట్ విస్తరణ సమయంలో పల్లా శ్రీనివాస్కి మంత్రివర్గంలో చోటిస్తారు అని ఆశిస్తే అందుకు విరుద్ధంగా పల్లా శ్రీనివాస్ని ఏపీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మరోసారి ప్రకటించేశారు. దాంతో పల్లా శ్రీనివాస్ ఆశల మీద నీళ్లు జల్లేస్తున్నారా? పల్లా శ్రీనివాస్ అమాత్య అనిపించుకోవాలని కోరుకుంటుంటే అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉండబోతుందా అనే అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో యాదవ కులస్తుల నుంచి ఒకరికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ జాబితాలో పార్థసారథి గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎప్పుడు విస్తరణ జరిగినా ఆయన మీద వేటేయడం ఖాయం అనే ప్రచారం ఉంది. అయితే పల్లా శ్రీనివాస్ని పక్కన పెడితే ఆయన స్థానంలో మంత్రివర్గంలో చేరాలని చాలామంది యాదవ కులానికి చెందిన ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో బేదా రవిచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పల్లా శ్రీనివాస్ ఖచ్చితంగా తనకు ఛాన్స్ దక్కుతుందనేటువంటి నమ్మకంతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పునర్నియమించడంతో బేదా రవిచంద్రకి నెల్లూరు నుంచి అవకాశం కల్పించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. పుట్ట సుధాకర్ యాదవ్ ఇటీవల ఆయన తనయుడు వివాదంలో ఇరుక్కోవడంతో ఆయన ఆశలకు గండిపడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బేదా రవిచంద్ర మాత్రం ఖచ్చితంగా చివరి వరకు పోటీ పడే నాయకుడిగా నిలబడతారని చెప్పొచ్చు. అయితే బేదా రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని తొలగిస్తే మరికొంతమంది నేతలు బలంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మూడో నాయకుడికి నెల్లూరులో అవకాశం కల్పించే ఛాన్స్ ఏ కోసాన లేదు. కానీ ఉత్తరాంధ్రలో పల్లా శ్రీనివాస్కి అలాంటి అవకాశం కల్పించాలంటే అదే జిల్లా నుంచి ఇతరులెవరికి మంత్రులుగా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం జరగకూడదు. కానీ ప్రస్తుతం అక్కడి నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రిగా వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెను కాదంటే మరొకరు కొణతాల రామకృష్ణ రేసులో నిలబడే అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ అనకాపల్లి జిల్లా నేతలే అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న విశాఖ జిల్లాలో ఎవరికి అవకాశం ఇస్తారు అంటే మళ్ళీ పల్లా శ్రీనివాస్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఆయన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించి మళ్ళీ 3-4 నెలల తర్వాత మంత్రివర్గంలో తీసుకుని ఆయన స్థానంలో కొత్త పార్టీ ప్రెసిడెంట్గా మరొకరిని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేసేనా అనే మాట కూడా చాలామంది నోట నుంచి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పల్లా శ్రీనివాస్ ఆశలకు గండి కొట్టేసే ప్రయత్నం బలంగా జరుగుతుందా అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమైనా పల్లా శ్రీనివాస్ ఆశలు పెట్టుకున్నటువంటి దానికి తగ్గట్టుగా అధిష్టానం వ్యవహరిస్తున్నట్టుగా కనిపించట్లేదు. దాంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న పల్లా శ్రీనివాస్ అమాత్య హోదా విషయం ఇప్పుడు అనుమానంగా మారుతోంది. అయితే గతంలో కిమిడి కళా వెంకట్రావు లాంటి వాళ్ళు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉండగానే పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్న అనుభవం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ కూడా రిపీట్ కావచ్చు అని ఆయన అనునాయుల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇదే జరుగుతుందా లేకుంటే అధిష్టానం భిన్నంగా ఆలోచిస్తుందా? పల్లా శ్రీనివాస్ ఆశలకి పూర్తిగా నీళ్లు వదిలేసినట్టేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి.
ఏమైనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నియామకం ద్వారా పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్గా మళ్ళీ ప్రకటించడం ద్వారా టీడీపీ నాయకత్వం మాత్రం అనేక ప్రశ్నలకైతే ఊతమిచ్చిందని మాత్రం చెప్పొచ్చు.